కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ మాయగాళ్లు జనాన్ని దోచుకునే పనిలో పడ్డారు. అమాయక ప్రజల ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు వీళ్ళు. గ్యాస్ కేవైసీ అప్డేట్ పేరిట సైబర్ మోసాలు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ చేయాలంటూ వాట్సాప్ లేదా SMS ద్వారా వచ్చే గుర్తు తెలియని లింక్స్ ను క్లిక్ చేయకూడదని ప్రజలకు సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ను మొబైల్స్ లో ఇన్స్టాల్ చేయడం చాలా ప్రమాదకరమని అన్నారు. నేరగాళ్లు పంపే ఆ చిన్న యాప్ ను డౌన్లోడ్ చేస్తే మొబైల్ నియంత్రణ మొత్తం కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని, ఖాతాలు ఖాళీ అయిపోతాయని అన్నారు సజ్జనార్. ఈ సైబర్ నేరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రజెంట్ చూస్తున్నాం ఏపీకే ఫైల్స్ లింక్స్ ఇవేమీ కూడా క్లిక్ చేయొద్దు అండ్ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు అంటూ కూడా ఇటు సజ్జనార్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అండ్ చాలా సార్లు మనం సైతం అక్నాలెడ్జ్మెంట్ చేస్తాం, కానీ కొంతమంది ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇటు అవేర్నెస్ తీసుకొస్తున్నారు, అసలు అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సార్ తాజ్, అయితే కొనసాగుతున్నటువంటి గ్యాస్ కొరతను ఆధారంగా చేసుకొని దీన్ని అనువుగా భావిస్తూ సైబర్ నేరగాళ్ళు ఈ యొక్క సామాన్యులను అయితే తీవ్రంగా మోసం చేసేందుకైతే ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈకేవైసీని అప్డేట్ చేసుకోవాలి, అలాగే ముఖ్యంగా మీ గ్యాస్ ఏజెన్సీ నుంచి బుకింగ్ కొరకు మిమ్మల్ని సంప్రదిస్తున్నామంటూ కూడా ఫేక్ మెసేజెస్, ఫేక్ ఏపీకే ఫైల్స్ని సామాన్య ప్రజల మొబైల్ ఫోన్స్కి పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని డోంబివాలీలో కూడా చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలకు ఈ సైబర్ నేరగాళ్ళు ముఖ్యంగా 2 ఏపీకే ఫైల్స్ని పంపించారు. మీ గ్యాస్ బుకింగ్ని రెన్యువల్ చేసుకోవడం కోసము ఈ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేయమనగా ఇద్దరు మహిళలు కూడా ఆ ఏపీకే ఫైల్ గురించి తెలియక వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెంటనే వీరిద్దరి మొబైల్ మొత్తం యాక్సెస్ అంతా కూడా సైబర్ నేరగాళ్ళ చేతులోకి వెళ్ళిపోయింది. వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్నటువంటి 4 లక్షల రూపాయలని ఆ సైబర్ నేరగాళ్ళు వెంటనే లూటీ చేసినటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. సో దీన్ని ఆధారంగా చేసుకొని కూడా ఇటు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ కూడా ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ చేస్తూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు వెంటనే అంటే ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి గ్యాస్ కొరత ఏదైతే ఉందో ఈ గ్యాస్ కొరతను అనువుగా మార్చుకొని మీకు గ్యాస్ అవసరమా, లేకపోతే మీరు బుక్ చేసినటువంటి గ్యాస్ సిలిండరు తొందరలోనే వస్తుంది, లేకపోతే ఆ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే వెంటనే మేము డెలివరీ చేస్తాము, ఈ నెంబర్ని సంప్రదించండి, లేకపోతే ఈ యాప్ని మీ మొబైల్లో అప్లోడ్ చేసుకోండి అంటూ కూడా డౌన్లోడ్ చేసుకోండి అంటూ కూడా అనేక రకమైనటువంటి ఏపీకే ఫైల్స్ని ఈ యొక్క సామాన్య ప్రజల గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ఆ ప్రజలకు సంబంధించిన మొబైల్స్లోకి పంపిస్తూ ఉన్నారు. సో వెంటనే ఎప్పుడైతే తెలియక అది సైబర్ మోసం అని తెలియక ఆ ఏపీకే ఫైల్స్ని ఓపెన్ చేయడము లేకపోతే డౌన్లోడ్ చేయగానే మొబైల్ కంట్రోల్స్ అన్నీ కూడా సైబర్ నేరగాళ్ళ చేతులకు వెళ్ళిపోతూ ఉన్నాయి. బ్యాంకు ఖాతాల వివరాలు కావచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఇదివరకు వరకు వాళ్ళు చేసినటువంటి వాట్సాప్ వేదికగా కావచ్చు, సోషల్ మీడియాలో చేసినటువంటి చాటింగ్ కావచ్చు, ఇదంతా కూడా సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. కొంతమందిని బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటా ఉన్నారు, మరికొంతమందిని ఆ బ్యాంకు ఖాతాలో డైరెక్ట్గా ఓటీపీలు ఏవైతే ప్రైవేట్ ఓటీపీలు జనరేట్ అవుతాయో ఆ వన్ టైం పాస్వర్డ్లన్నీ కూడా సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సామాన్యుల ఖాతాలన్నింటినీ కూడా లూటీ చేస్తూ ఉన్నారు. సో దీనిపైన అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు కూడా సత్వరమే చర్యలు చేపట్టారని చెప్పాలి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు ఎవరైనా సరే సామాన్య ప్రజలను సంప్రదించి వెంటనే మీకు గ్యాస్ సిలిండర్ అందిస్తాము, ఇక్కడ ఈ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేయమని కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావాలంటే మమ్మల్ని సంప్రదించమని కానీ ఎవరైనా వారిని కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా 1930కి సైబర్ సెక్యూరిటీ సెల్కి ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ని వాళ్ళు అనుగుణంగా మార్చుకొని సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా నమ్మవద్దంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఏదైనా వాళ్ళకు అవసరమైతే సిలిండర్ బుక్ చేసుకోవడం అంటే లేదా బుక్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే అవసరమైనప్పుడు ఆ ఏజెన్సీ దగ్గరికే వెళ్ళి తీసుకోవాల్సిందిగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు కావచ్చు, లేకపోతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవరైనా అడిగినా కూడా వారికి తెలియజేయొద్దంటూ కూడా హైదరాబాద్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సర్తాజ్, అయితే విజయ్, ఫర్దర్గా కూడా ఇటువంటి లింక్స్ ఫార్వర్డ్ అవ్వకుండా, ఇటువంటి ఏపీకే ఫైల్స్ ఫార్వర్డ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి?
ఇప్పటికే ఇటు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ సెల్ కూడా ఆ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఇలాంటి ఏపీకే ఫైల్స్ని పంపిస్తూ ఉన్నారో సామాన్యుల మొబైల్కి, సో వాళ్ళపైన కూడా నిఘా ఉంచారు. ఎక్కడి నుంచి ఈ ఏపీకే ఫైల్స్ అన్నిటిని కూడా తెలంగాణ ప్రజలకు పంపిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ ఆ సెల్ అయితే నిఘాని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా వారి యొక్క ఐపీ అడ్రస్లను ట్రాక్ చేస్తూ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అనేది కూడా ట్రాక్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇదంతా కూడా ఆన్లైన్ వేదికగా కూడా జరుగుతుంది కాబట్టి సో ఇతర ఎప్పుడైతే సామాన్యులకు సంబంధించిన నెంబర్లు సైబర్ నేరగాళ్ళు ఎవరైతే సేకరిస్తూ ఉంటారో ఆ సేకరించినటువంటి నెంబర్లన్నింటిని కూడా ఈ ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వీళ్ళు నెంబర్స్ సేకరిస్తూ ఉన్నారు, సేకరించినటువంటి నెంబర్స్కి ఎన్నిసార్లు ఈ యొక్క ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉన్నారనేది కూడా సైబర్ సెక్యూరిటీ బృందం అయితే వివరాలు సేకరిస్తూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ సెల్ చెప్తా ఉంది. అయితే ఇలాంటి ఏపీకే ఫైల్స్ కావచ్చు, అన్నోన్ మెసేజెస్ కావచ్చు, బ్లాంక్డ్ మెసేజెస్ కావచ్చు, సో వాటన్నిటిని రాకుండా కట్టడి చేసేందుకు కూడా చర్యలు అయితే చేపడతా ఉంది సైబర్ సెక్యూరిటీ సెల్. సర్తాజ్. Yes, thank you.